భార్యాభర్తలు ఏక శరీరం. ఏక శరీరం అంటే భర్త వేరు, భార్య వేరు కాదు. వారిద్దరు ఒక్కటే. అంటే దాన్ని ఇంకా ఎలా ఆ దేవుడు వర్ణిస్తున్నాడు అంటే, ఆ భార్య దేహం మీద భర్తకు మాత్రమే అధికారం ఉందంటే, స్త్రీ దేహం అయినను అది దాని మీద పూర్తి హక్కు భర్తకి ఇవ్వబడి ఉందంట. దేహం స్త్రీదే, కానీ అధికారం మొత్తం భర్తకి ఇవ్వబడి ఉంది. దేహం భర్తదే, కానీ అధికారం మొత్తం భార్యకి ఇవ్వబడి ఉంది. ఇక్కడ నేను 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం గమనించినప్పుడు, భార్య దేహం మీద సంపూర్ణ అధికారం భర్తదే. భర్త దేహం మీద